నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలామందికి ఉపయోగపడతాయి. ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది కామెంట్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ యొక్క యూఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ కానివ్వండి, యూఎన్ యాక్టివేషన్ కానివ్వండి, అలాగే ఫేషియల్ అథెంటికేషన్ సంబంధించి ఇప్పుడు మనకు రీసెంట్గా ఏంటంటే ఈపీఎఫ్ అనేది ఈ యొక్క యూఎన్ సర్వీస్ మీద ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట, ఓకేనా? సో యూఎన్లో అంటే మన మెంబర్ ఇంటర్ఫేస్లో మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఈపీఎఫ్ అకౌంట్లో ఏదైనా ఇన్కరెక్ట్గా ఉంటే కనుక మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఆధార్తోనూ అలాగే ఈపీఎఫ్ డేటాలోనూ మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, ఓకేనా? కరెక్ట్గా లేకపోతే సో మనము యూఎన్ నెంబర్ని యాక్చువల్గా యాక్టివ్ చేసుకోలేము. ఇప్పుడు చాలామంది యూఎన్ నెంబర్ని యాక్టివ్ చేసుకున్నారు చాలా సులభంగా, ఎందుకంటే ఫేస్ అథెంటికేషన్ ఆప్షన్ ఈపీఎఫ్ తెచ్చింది కాబట్టి, ఓకే? సో అయితే ఈ ప్రాసెస్ అంటే ఈ యొక్క ఫెసిలిటీ ఏదైతే ఉందో ప్రీవియస్ డేస్ నుంచి ఇది అందుబాటులో లేదనమాట, ఓకేనా? సో వీళ్ళు తీసుకొచ్చిన ఈ ఆప్షన్లో న్యూ అలాట్మెంట్ కానివ్వండి, అంటే యూఎన్ అలాట్మెంట్ చేసుకున్నా దాన్ని యాక్టివ్ చేసుకోవాలన్నా కానివ్వండి, లేకపోతే యాక్టివ్ చేసుకోవాలన్నా అండ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ యూఎన్స్కి ఫేస్ అథెంటికేషన్ చేసుకుంటాకి ఇట్లా ఆప్షన్స్ తీసుకొచ్చింది కదా, ఓకేనా? సో ఇప్పుడు చేసుకుంటే ఈ సర్వీస్ అనేది మనకి అందుబాటులో అయితే లేదనమాట, ఓకేనా? ఇప్పుడు ఎవరైనా ట్రై చేసినప్పుడు ఇట్లా వీ రిగ్రెట్ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ యాజ్ ఫేసింగ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఎండ్. అంటే ఇది ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంటా లేకపోతే యూఐడిఏ డిపార్ట్మెంటా అనేది ఇక్కడైతే క్లారిటీ లేదు. మేబీ మనకి ఆధార్ డిపార్ట్మెంట్ నుంచి సంథింగ్ ఏదో టెక్నికల్ గ్లిచ్ అయితే ఉంది. దాని కారణంగా ఇప్పుడు చాలామంది ఏంటంటే యూఎన్ యాక్టివేషన్స్ అనేవి ఇక్కడి నుంచి చేస్తున్నారు కదా, సో మేబీ ఈ సర్వీస్లో ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు మెయింటెనెన్స్ యాక్టివిటీ అనేది చేయొచ్చు, చెప్పలేము, ఓకేనా? సో దాని కారణంగా ఏంటంటే ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే మీకు ఇదైతే వస్తుందన్నమాట. సో ఒకవేళ మీకు ఇష్యూ వస్తే కనుక మార్నింగ్ టైమో లేకపోతే ఈవినింగ్ టైమో సో ఏదో టైంలో మీరు ట్రై చేస్తూ ఉండండి, ఏదో టైంలో అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎక్కువ 90% అనేది ఎవరైనా చేద్దాం అనుకుంటే మీకు ఎట్లాంటి ఎర్రర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట, ఓకే? అయితే ఈ ఇష్యూ అనేది ఒక 4 or 5 డేస్లో మీకు క్లియర్ అయిపోయే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఇష్యూ వస్తే కనుక ఇప్పుడైనా కానివ్వండి మీరు గ్రీవెన్స్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరు గ్రీవెన్స్ ఈ ఇష్యూ పర్టికులర్ ఇష్యూ మీద రైజ్ చేస్తే కనుక దీన్ని స్పీడ్గా రీసాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఎవరైనా అట్లా యూఎన్ యాక్టివ్ చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు అట్లాంటి ఇష్యూనే జనరేట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు చెయ్యాలి యూఎన్ యాక్టివేషన్ అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి వేరే ఆప్షన్ ఉంది మనకి వెబ్సైట్లో, ఓకే? అంటే ఇక్కడ ఏంటంటే మన డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలన్నమాట. ఆధార్ డేటాను అలాగే ఈపీఎఫ్ డేటా మనకి మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటే కనుక సో మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనం ఎంచక్గా ఇక్కడి నుంచి మన పోర్టల్ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే మనకేంటంటే ఇప్పుడు ఈఎల్ఐ స్కీమ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో అట్లాంటి వాళ్ళకి ఈ గడువు పొడిగించారన్నమాట, యూఎన్ యాక్టివ్ చేసుకునే గడువు. అలాగే ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి గడువు పొడిగించారన్నమాట. ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు యూఎన్ యాక్టివ్ చేసుకోవాలంటే కనుక మెంబర్ పోర్టల్లోకి వచ్చింది, అంటే యూనిఫైడ్ పోర్టల్లోకి రండి. యూనిఫైడ్ పోర్టల్లోకి వచ్చేసిన తర్వాత మనకేంటంటే ఇక్కడ యాక్టివ్ యూఎన్ చెప్పేసి కనిపిస్తుంది సరే, ఇంపార్టెంట్ లింక్స్లో చాలామంది తెలిసే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఎక్కడి నుంచి అయితే చేసుకోవచ్చు. బట్ మన డేటా అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట. మన ఆధార్లోను అలాగే ఈపీఎఫ్ డేటాలో కరెక్ట్గా డేటా అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటేనే మనము ఈ ప్రక్రియ ద్వారా యూఎన్ యాక్టివ్ చేసుకుంటే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే చేసుకోలేము, ఓకే? ఇన్ కేస్ మీరు ట్రై చేయండి, అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ట్రై చేయండి. ఇక్కడ అవ్వకపోతే కనుక కాస్త వెయిట్ చేయండి, ఓకేనా? మనకు ఒక 4 or 5 డేస్లో ఈ ఇష్యూ అనేది రీసాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ కేసు మీకు ఓపుకుంటే కనుక గ్రీవెన్స్ పోర్టల్లో మీరు కంప్లైంట్ రైజ్ చేయండి. వీళ్ళు ఈ ప్రాబ్లమ్ని త్వరగా రెక్టిఫై చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట, ఓకే? సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో ఈ విషయాలు మీకు చెప్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నన్ను కాంటాక్ట్ అవ్వండి, పెయిడ్ సర్వీస్ ఉంది. సో ఏదైనా క్వరీ కానీ ఉండే లేకపోతే సర్వీస్ కానీ చేస్తాను, సో అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's